హాయ్ అండి. మిక్సీ గిన్నె తీసుకొని ఒక చిన్న బీట్రూట్లో సగభాగము ముక్కలు తరుక్కొనేసుకొని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇప్పుడు హల్వా చేస్తున్నానండి. రవ్వతో, ఉప్మా రవ్వతో హల్వా చేస్తున్నా, బెల్లం వేసుకొని. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బీట్రూట్ కొంచెం తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని జీడిపప్పు వేసుకుంటున్నాను, గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, తర్బూజా గింజలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకాస్త నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఆరెంజ్ కప్పుతో కప్పు రవ్వ తీసుకున్నాను. రవ్వ కూడా కాసేపు నేతిలో వేపుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, అదే కప్పుతో, ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. చాలామంది కొలతలతో చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. 3 కప్పులు వాటర్ తీసుకొని, తీపి ఎక్కువ తినేవాళ్ళు రవ్వ ఎంత వేసుకున్నారో తీపి కూడా అంత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఉడికి చాలా లావుగా ఎక్కువగా అవుద్ది కాబట్టి మన స్వీట్ కూడా సమానంగా వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో కాస్త స్వీట్ ఎక్కువ తింటారండి మా పిల్లలు. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. నేను ఏది చేసినా బెల్లంతోనే చేస్తాను కాబట్టి బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. రవ్వ ఎంతో బెల్లం పౌడర్ కూడా అంతే వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దేంట్లో కూడా ఫుడ్ కలర్ అనేది వాడినండి, అందుకని బీట్రూట్ అయితే వేసాను కొంచెం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి. నోట్లో వేస్తేనే అలా కరిగిపోయేటట్టు ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక మనం జీడిపప్పులు అవన్నీ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు అవన్నీ కూడా పంటి కింద తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పిల్లలకైనా మీరైనా తినండి, చాలా బాగుంటుంది. ఇక అయిపోయిందని ఎలా తెలుస్తుంది మనకంటే, ఇలా కళాయికి అంటకుండా వచ్చేటప్పుడు ఇక రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా రుచిగా అనిపిస్తుంది. వేడి కంటే కూడా చల్లడిదే బాగుంటుంది స్వీటు. ఈ హల్వా అనేది చల్లగా అయినాకే తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నెయ్యి అంతా పైన కనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. బెల్లం హల్వా. ఓకేనా? బాయ్ అండి.